దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకున్నాడో, దేవుడు నీకు దేన్ని ఇచ్చాడో వాగ్దానంగా, దేవుడు నీతో మాట్లాడి ఇది నీది అని ఏదైతే చెప్పాడో అది నీవు స్వాధీనపరచుకోకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు. వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత తీసుకోవడం ఈజీయా? దేవుడు ఇస్తున్నప్పుడే తీసుకోవడం ఈజీయా? నేను యూజ్ సమ్ విజ్డమ్. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఇది నీది అని చెప్తాడో, ఇది నీ కొరకే అని చెప్తాడో, ఇది నీ ఆశీర్వాదం అని చెప్తాడో, అది మనం స్వాధీనపరచుకోవడం చాలా ఉత్తమమైన కార్యం. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన విశేషమైన జీవితంలో ఉన్నాం కాబట్టి ఫిజికల్ గా ఎవరో వచ్చి మనవన్నీ తీసుకునే ప్రమాదం లేకపోయినా సాతానుడు వీటన్నిటిని దొంగిలించే ప్రమాదం ఉంది. మన హృదయంలో దేవుని వాగ్దానాలతో నింపబడి దానికి సంబంధించిన ఆనందంతో నింపబడవలసిన అవసరం ఉండగా మనం నిర్లక్ష్యం చేస్తే సాతానుడు వాడి స్టఫ్తో నింపి, వాడి చెత్తతో నింపి దిగులు, చింత, చికాకులోకి మనల్ని తీసుకువెళ్తాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి.